బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. వివిధ మండలాల్లో తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం జగిత్యాల మినహా 15 జిల్లాల్లో అధిక వర్షపాతం, మిగతా జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైందని సీఎం తెలిపారు. మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో మాట్లాడారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించాయని, వారు కలెక్టర్తో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడతారని సీఎం తెలిపారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలకు సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపంలో అల్పపీడనం కొనసాగుతోంది. విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ వ్యాప్తంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో రాబోయే 3 గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం ప్రకటించింది. శ్రీకాకుళంతో పాటు పార్వతీపురం, విజయనగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. సముద్ర మట్టానికి 7.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పునరావాసాలకు వెళ్లాలని సూచించింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 18న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో ఈ నెల చివరి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ సమాజం కవులకు పోరాటానికి స్ఫూర్తినిచ్చిన గడ్డ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందశ్రీ రచించిన హసిత బాష్పాలు పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఉద్యమంలో ప్రజలకు గూడ అంజన్న, దాశరథి, కాళోజీ, అందశ్రీ, గద్దర్, గోరేటి వెంకన్న స్ఫూర్తిగా నిలిచారని గుర్తు చేశారు. కొందరు తామే ఉద్యమకారులమని చెప్పుకుంటూ తిరుగుతున్నారని, నిజమైన ఉద్యమకారులు ఎవ్వరూ కూడా తాము ఉద్యమకారులం అని చెప్పుకోవడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. వేరా నుంచి మొదలు పెడితే అందశ్రీ వరకు ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చి లక్షలాది మందిని ఉద్యమ బాటను నడిపించి విజయ పథం వైపు నడిపించిన వాళ్ళు సర్వం కోల్పోయారు. ఆస్తులు కోల్పోయారు, అంతస్తులు కోల్పోయినారు, వాళ్ళ కుటుంబాలు నిర్లక్ష్యానికి లోనైనాయి. కానీ కొద్దిమంది వ్యక్తులు ఉద్యమకారులమని చెప్పుకునే వాళ్ళకు టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, ఫామ్ హౌజులు వచ్చినాయి, 1000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అయినా మేము ఉద్యమకారులమని చెప్పుకుంటూ ఉంటారు. ఈ రెండిటికున్న అంతరం ఏందో అందశ్రీ గారే చెప్పాలి. నాకైతే అర్థం కాలే ఇప్పటివరకు. మేము ఉద్యమాన్ని కూడా ఆసరగా చేసుకున్న రాజకీయ నాయకులమే అని నేను అనుకుంటా తప్పితే ఉద్యమకారులనే గొప్ప పదాన్ని మాకు మేము ఆపాదించుకుంటే అది సరైనది కాదేమో అని నేను అనుకుంటా. రాజకీయ ఉద్యమం నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాన్ని అంచనా వేసుకొని గాలి ఏ వైపు వీస్తుందో అంచనా వేసుకొని గాలికి అనుకూలంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని పేగుబంధం తెంచుకొని దేశానికే నాయకత్వం కావాలి, నాయకుడు కావాలని దురాశతో బయలుదేరి ఉన్నది పోయింది, ఉంచుకుంది పోయింది అనే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో రావడం జరిగింది. కానీ ఓ అందశ్రీ, ఓ గద్దర్ వాళ్ళు ఏం ఆశించలే, ప్రజల స్వేచ్ఛను ఆశించారు. ప్రజల భావన, ప్రజల యొక్క ఆలోచన,
ప్రజలకు ప్రేరణనివ్వాలి, ప్రేరేపితం చేయాలి, ప్రజల్ని నడిపించాలన్న ఒక సంకల్పంతో వాళ్ళు ముందుకు నడిపించిండ్రు. అందుకే 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, అంతకంటే ముందు 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ప్రజాప్రతినిధిగా పాల్గొన్నప్పుడు కానీ, ఈనాడు 20 నెలలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత కానీ ఏ రోజు కూడా అందశ్రీ గారి పట్ల మొదటి రోజు ఉన్న గౌరవము ఈ రోజు వరకు ఆ గౌరవం పెరిగింది తప్ప ఎక్కడ. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి, పోలవరం ప్రాజెక్టుకు మరో నీతి అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల వేళ అనుమానాస్పదంగా కుంగిన మేడిగడ్డ పిల్లర్పై విమర్శలు చేస్తున్నారు. 24 గంటల్లో బీజేపీ నేతలు ఎన్డీఏను దించి బీఆర్ఎస్ పై బురద జల్లారని పోస్ట్ చేశారు. మరి కొట్టుకుపోయిన పోలవరం కాఫర్ డ్యాం పై బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని, పోలవరం కాఫర్ డ్యాం రెండోసారి కొట్టుకుపోయిన ఎన్డీఏకు కనిపించలేదా అని ప్రశ్నించారు. మేడిగడ్డలో 2 పిల్లర్లకు పగులు వస్తే కూలేశ్వరం అని విమర్శించారని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీజేపీ నేతలకు పోలవరాన్ని కూలవరం అనే ధైర్యం ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరం విషయంలో ఒక విధానం, పోలవరం విషయంలో మరో విధానమా అంటూ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపయోగంగా పెట్టిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మేడిగడ్డ ఆనకట్ట వద్ద శబ్దాలు వినిపించాయని ఏఈఈ రవికాంత్ ఫిర్యాదు చేశారని, అక్టోబర్ 2023-21 సాయంత్రం 6:30 మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైందని గుర్తు చేశారు. అసాంఘిక శక్తులు ఉన్నాయని ఏఈఈ ఫిర్యాదులో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ ఈ కేసు విచారణపై ఎలాంటి పురోగతి లేదన్నారు. పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని సీజ్ చేసి కారణాలపై అన్వేషణ జరగాలి కదా. మొత్తం వ్యవహారంపై సిబిఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 23 అక్టోబర్ 22 నాడు ఇదే ఈనాడు దినపత్రికలో మొదటి పేజీలో వచ్చింది మేడిగడ్డ బ్యారేజ్. మరి 2 కుంగిపోయినాయి. ఇది స్వల్పంగా కుంగిపోయిందంట, ఇదేమో కుంగిన మేడిగడ్డ వంతెన అని చెప్పి ఒక దాదాపుగా ఫ్రంట్ పేజీ లోపల పేజీలు న్యూస్ అట్టు. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇవంటే ఈ విధంగా చూడండి, అంటే ప్రజలను తప్పుదోవ పట్టించి నిజాన్ని ప్రజలకు తెలవకుండా రామ్జీ నగర్ గ్యాంగ్ నేరస్తులు ఏ విధంగా అయితే అటెన్షన్ను డైవర్ట్ చేసి బ్యాంకుల ముందర ప్రజల దగ్గర నుంచి బంగారము, వెండి, డబ్బులు దోచుకొని పోతారో ఆ విధంగా ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ అని, లేకపోతే ఇంకొక కమిషన్ అని, లేకపోతే ఇంకొక కేసు అని అక్రమ కేసులు పెట్టి ప్రజల దృష్టి మరలించడం తప్ప నిజంగా అసలు కాళేశ్వరం ఒక్కటే పిల్లరు ఎందుకు కుంగిపోయింది, దాని ఎందుకు ఆ పిల్లరు పొడుగుత ఎందుకు క్రాక్స్ వచ్చినాయి, దాని వెనక ఎవరైనా ఎక్స్ప్లోజివ్స్ పెట్టిందా లేదా అనే యాంగిల్లో ఇప్పటికి కూడా ప్రభుత్వం ఆలోచించడం లేదు. 2022లో 500 సంవత్సరాల్లోనే రాని వరదను, అంటే వచ్చిన వరదను, అంతకన్నా ఎక్కువగా వచ్చిన వరదను 29 లక్షల క్యూసెక్ను తట్టుకున్న మేడిగడ్డ బ్యారేజు కేవలం 20 లక్షల క్యూసెక్, 29 లక్షలు ఎక్కడ, 20 లక్షలు ఎక్కడ, 20 లక్షల కన్నా తక్కువగా ప్రవాహం ఉన్నప్పుడు ఎట్లా కుంగిపోతుంది? అది జూన్ నెలలో, జూలై నెలలో, ఆగస్టు నెలలో కానిది అక్టోబర్ నెలలో ఆల్మోస్ట్ మాన్సూన్ సీజన్ వెనక్కి పోతూ ఉంటుంది. అదేవిధంగా చలికాలం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఒక పిల్లర్ సడన్గా కూలిపోవడం అనేది పూర్తిగా అనుమానాలకు తావిస్తున్నది. అదేవిధంగా ఇది ఇంపాసిబుల్ కాదని నేను చెప్పడం లేదు. లాంగిట్యూడినల్ క్రాక్స్ ఒక్కటేసారి ఒక ఐరన్ ప్లస్ సిమెంట్ మొత్తం కూడా కంపాక్ట్ చేసిన ఒక పిల్లర్కి ఎప్పుడు కూడా క్రాక్స్ రావని చాలామంది ఇంజనీరింగ్ నిపుణులు మాతో చెప్పినారు. అన్ఫార్చునేట్లీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికి కూడా కాళేశ్వరం డ్యాంలో మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లర్ నెంబర్ 20లో ఆ క్రాక్ ఎందుకు వచ్చింది అనేది వాళ్ళ 650 పేజీల రిపోర్ట్లు ఎక్కడ లేదు. 2023 అక్టోబర్ 22 నాడు ఇదే ఈనాడు దినపత్రికలో మొదటి పేజీలో వచ్చింది మేడిగడ్డ బ్యారేజ్. మరి 2 కుంగిపోయినాయి. ఇది స్వల్పంగా కుంగిపోయిందంట,
ఇదేమో కర్నూలు వ్యవసాయ మార్కెట్ నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి టీసీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ కార్యదర్శి జయలక్ష్మి నూతన పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మార్కెట్ కమిటీకి గత ప్రభుత్వంలో ఇతర నియోజకవర్గ నాయకులకు పదవులు దక్కాయన్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో అలా జరగడానికి అవకాశం లేదన్నారు. మార్కెట్ అభివృద్ధికి కొత్త పాలక మండలి యార్డ్ అధికారులు కృషి చేయాలని కోరారు. అగ్రికల్చర్ మార్కెట్ యార్డు కర్నూలుకి సంబంధించింది సబ్జెక్ట్ అని చెప్పి పైన అధికారులు కింద అధికారుల నుంచి పై వరకు సెక్రటరీ గారు కలెక్టర్ గారికి సిఎంఓలో తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కమిషనర్ గారికి బ్యాక్ ఎండ్ పీపుల్కి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఈ మార్కెట్ యార్డుకి చాలా మందికి కళ్ళు ఉంటాయి. ఎప్పుడు ఈ మార్కెట్ యార్డు కర్నూలుకి ప్రాపర్గా ఉండే అవకాశాలు ఎప్పుడు ఉండేది కాదు. మీరు చూసింటారు బ్యాక్గా లాస్ట్ 20 years 30 years నుంచి. బట్ లాస్ట్ గవర్నమెంట్లో జియో పెట్టిన కర్నూలుకి సంబంధించింది మార్కెట్ యార్డ్ అని చెప్పినా లాస్ట్ టైం కూడా వేరే వాళ్ళు రావడం జరిగింది. నాకు తెలిసి మన మిత్రుడు ఒకళ్ళు చెప్పారు, వాల్యుయేషన్ కూడా కట్టినారు. దానికి దాదాపు 3 కోట్ల వర్త్తో అమ్మేసుకున్నారనమాట. అందుకనే అది వేరే కర్నూలుకి సంబంధించింది ఉన్న వేరే వాళ్ళ నియోజకవర్గాలకు పోయింది. ఇకపోతే లెటర్ హెడ్స్ వచ్చినాయండి. ఫస్ట్ లెటర్ హెడ్లు మినిస్టర్ అయిన తర్వాత లెటర్ హెడ్స్ నాకు రావడం జరిగింది. ఫస్ట్ లెటర్ హెడ్ టీటీడీకి సంబంధించిన లెటర్ హెడ్ ఇవ్వడం జరిగింది. తిరుమల దేవస్థానంకి ఇవాళ మనం మంచి చేస్తున్నప్పుడు కార్యక్రమాలు అని చెప్పి ఫస్ట్ లెటర్ హెడ్. సెకండ్ లెటర్ హెడ్ మన అమిత్ భాయ్కి ఇవ్వడం జరిగింది అనమాట. అది ఎందుకంటే 3 ఏళ్ల కిందట అమిత్ విశాఖలో వైసీపీకి మరో షాక్ తగిలింది. 15 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన దామ సుబ్బారావు రాజీనామా చేశారు. పార్టీ గుర్తించకపోవడం వలన బాధతో రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. వైసీపీ ఆవిర్భావం నుండి సేవలందించినా గుర్తింపు లేదని వాపోయారు. వ్యాపారులు మానుకొని పూర్తి స్థాయిలో పనిచేసిన కమ్మ సామాజిక వర్గం ఉన్న ఒకే కారణంతో చిన్నచూపు చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం తనను ఆదరించిన నాయకులకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా వీధి కుక్కల వివాదంపై తీవ్రంగా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఆవేదన వ్యక్తం చేస్తున్న జంతు ప్రేమికులను ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 4 ఏళ్ల బాలుడిని వీధి కుక్కలు అత్యంత దారుణంగా చంపేసిన వీడియోను చూడాలంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై గొంతు చించుకుంటున్న శునక ప్రేమికులంతా దయచేసి ఈ వీడియో చూడండి. పట్టపగలు నగర నడిబొడ్డున 4 ఏళ్ల బాలుడిని వీధి కుక్కలు ఎలా చంపేశాయో ఇందులో ఉంది అంటూ వర్మ తన పోస్ట్లో పేర్కొన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్ర చేయనున్నారు. ఆదివారం నుంచి 16 రోజుల పాటు బీహార్లో ఓటర్ అధికార్ యాత్ర చేయనున్నారు. ఓటర్ అధికార్ యాత్రలో బీహార్లోని ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్తో పాటు ఇండియా కూటమి నేతలు పాల్గొంటారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్లోని సాసారం నుంచి ఆగస్టు 17న ఓటర్ అధికార్ యాత్ర మొదలుపెట్టనున్నారు. ఈ యాత్రలో 1300 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనున్నారు. రాహుల్ యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే మహాసభలో ముగియనుంది. గతంలో ఆయన చేసిన ప్రతి యాత్ర ప్రజాస్వామ్యంలో కొత్త పేజీలను ఆవిష్కరించిందని కాంగ్రెస్ చెబుతోంది. బీహార్లో ఓటర్ల ప్రత్యేక సవరణ పేరుతో దళితులు, ఆదివాసులు, మైనార్టీలు, పేదలు, కూలీల వంటి లక్షలాది మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని రాహుల్, కాంగ్రెస్, ఇండియాకు కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇవాళ ఓటు హక్కును లాక్కున్నారన్నారు. రేపు వారికి ఉచిత ఆహారం, ఇల్లు వంటి ప్రభుత్వ పథకాలతో వాటా నిరాకరిస్తారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ టార్గెట్ గా దేశంలో అనేక చోట్ల ఓటర్ జాబితాలో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు ఆరోపణలు చేశారు.
వాటన్నింటికి చెక్ పెట్టేందుకు ఈసీ రెడీ అయినట్లు సమాచారం. ఈ ఓట్ల చోరీ ఆరోపణపై ఆదివారం మీడియా సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే బీహార్లో రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్రను ప్రారంభించబోతుందన్న రోజే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొంతకాలంగా ఈసీపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేలా ఈ ప్రెస్ మీట్ ఉండే ఛాన్స్ ఉంది. ప్రతిపక్షాలు ఓటు చోరీ అనే పదాన్ని పదే పదే ఉపయోగించడాన్ని ఎన్నికల సంఘం ఇప్పటికే ఖండించింది. తప్పుడు కథనాలను ప్రచారం చేసే బదులు ఆధారాలు ఇవ్వాలని కోరింది. జార్ఖండ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రామ్దాస్ సోరెన్ ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 62 వయసున్న ఆయన ఆగస్టు 2న తన నివాసంలోని బాత్రూంలో కాలు జారి పడిపోయారు. చికిత్స నిమిత్తం ముందుగా జంషెడ్పూర్లోని టాటా మోటార్స్ ఆసుపత్రికి తరలించగా తలకు తీవ్ర గాయమైందని, మెదడులో రక్తం గడ్డకట్టిందని వైద్యులు చెప్పడంతో మెరుగైన ట్రీట్మెంట్ కోసం ఢిల్లీకి తరలించారు. దాదాపు 13 రోజులుగా లైఫ్ సపోర్టర్పై ఉన్న ఆయన ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రామ్దాస్ మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతిక కాయాన్ని తన సొంత గ్రామమైన జంషెడ్పూర్కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భారత క్రికెట్లో ఒక ముఖ్యమైన మార్పు చోటు చేసుకుంది. ఇటీవల రిషబ్ పంత్ వంటి కీలక ఆటగాళ్లు తీవ్రంగా గాయపడి జట్టుకు దూరం అవడంతో టీంలు నష్టపోకుండా ఉండేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఒక కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. దీనిని సీరియస్ ఇంజరీ రిప్లేస్మెంట్గా పిలుస్తున్నారు. ఈ నియామకం 2025 నుంచి 2026 దేశవాళీ సీజన్ నుంచి అమల్లోకి రానుంది. ఇంగ్లాండ్తో జరిగిన అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ సిరీస్లో భారత ఆటగాడు రిషబ్ పంత్ పాదానికి ఫ్రాక్చర్ కావడం, ఇంగ్లాండ్ ఆటగాడు క్రిస్ ఓక్స్ భుజం డిస్లోకేషన్కు గురి కావడంతో ఇరు జట్లు 10 మందితోనే ఆడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులను నివారించేందుకే ఈ కొత్త రూల్ను తీసుకొచ్చారు. ఇప్పటికే కంకన్షన్ కోసం రీప్లేస్మెంట్ నిబంధన ఉన్నప్పటికీ ఇతర తీవ్ర గాయాలకు ఈ అవకాశం లేదు. ఆట మధ్యలో ఎవరైనా ఆటగాడు బంతి తగలడం వల్ల ఎముక విరగడం, తీవ్రమైన కోత లేదా కీలు స్థానభ్రంశం వంటి గాయాల పాలైతే అతని స్థానంలో సమాన నైపుణ్యమున్న మరో ఆటగాడిని తీసుకునేందుకు ఈ నిబంధన వీలు కల్పిస్తుంది. వాణిజ్య రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ముంబైలోని గాంధీనగర్, కింగ్స్ సర్కిల్ సహా అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు, రైల్వే ట్రాక్లపైకి భారీగా వరద నీరు చేరడంతో నగరంలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ముంబై, రాయ్గఢ్ జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ముంబై పోలీసులు హెచ్చరించారు. నగరంలో పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయి దారి సరిగా కనిపించని పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. బృహవన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూడా సహాయక చర్యలను ముమ్మరం చేసింది. తమ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని తెలిపింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో శిథిలాలను పూర్తిగా తొలగించామని, ముందు జాగ్రత్త చర్యగా సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించామని అధికారులు వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ముంబై నగరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విక్రోలీ ప్రాంతంలో ఓ ఇంటిపై కొండ చర్యలు విరిగిపడడంతో ఒకే కుటుంబానికి చెందిన 2 మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
విక్రోలీలోని జన్ కళ్యాణ్ సొసైటీలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఓ కుటుంబంలోని 4 సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. ఒక్కసారిగా ఇంటిపై కొండ చర్యలు విరిగి పడడంతో వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనలో షాలు మిశ్రా, సురేష్ చంద్ర మిశ్రా అక్కడికక్కడే మృతి చెందారని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని ఆర్తి మిశ్రా, రీతూరాజ్ మిశ్రాలను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని కిప్తవాడ్ జిల్లా చీచోడి గ్రామంలో పెను విధ్వంసానికి కారణమైన భారీ మేఘ విస్ఫోటనం దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనలో ఇల్లు, తాత్కాలిక నిర్మాణాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో కనీసం 60 మంది మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. పలువురు గల్లంతయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఈ ఘటన తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఒక్కసారిగా పోటెత్తిన వరద ఉధృతితో ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తడం, అహాకాలు చేయడం, భక్తుల భయంతో అరుస్తూ పరిగెత్తడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. మచైల్ మాతా యాత్రకు వెళ్లిన భక్తులు కూడా ఈ వరదల్లో చిక్కుకున్నారు. ఈ వరద కారణంగా 16 నివాస గృహాలు, ప్రభుత్వ భవనాలు, 3 దేవాలయాలు, 4 వాటర్ మిల్లులు, 30 మీటర్ల పొడవైన వంతెన, డజన్కు పైగా వాహనాలు దెబ్బతిన్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా 2 రోజుల్లోనే 321 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోనే 307 మంది చనిపోయినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని లోయర్ దిర్, బజైర్, అబోటాబాద్, జిబ్రారీలో సహా పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో భారీ విధ్వంసం చోటు చేసుకుంది. వరదల కారణంగా పదుల సంఖ్యలో భవనాలు, పాఠశాలలు దెబ్బతిన్నాయి. పలు వంతెనలు కూడా కొట్టుకుపోయాయి. అనేక రహదారులు జల దిగ్బంధమయ్యాయని అధికారులు తెలిపారు. వరదల్లో అనేక మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు దాదాపు 2000 మందితో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు పాక్లోని మరిన్ని ప్రాంతాలకు భారీ వర్షముప్పు ఉన్నట్లు స్థానిక వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.